అంటే ఓం హ్రీం ఓం అంటూ ఉంటే ఓం హ్రీం ఓం మిగులుతుంది. ఏమ్మా? ఓం హ్రీం ఓం హ్రీం ఇది వ్యవహారేత్ అన్నారు. అంటే ఓం హ్రీం అంటూ ఉంటే ఓం హ్రీం ఓం మిగులుతుంది, ఉట్టి నాదము మిగులుతుంది అంటున్నారు. ఓం హ్రీం ఓం అని చివరికి ఏం మిగులుతోంది? నాదం మిగులుతోంది. ఈ నాదమే జ్యోతి అవుతుంది నాయన అని చెప్తున్నారు. బ్రహ్మ ప్రణవ ధ్యానాన్నే చింతామణిగా, బ్రహ్మ ప్రణవము దాన్ని ధ్యానాన్ని ఏమన్నారు? చింతామణిగా, బీజ గాయత్రిగా పరంపర సంతానానికి అందరికీ ప్రదానము చేయటం జరిగినది. మా నాన్నగారు అందరికీ ఇచ్చారమ్మా ఇది. అందులో ఇప్పుడు నా ద్వారా మీ అందరికీ ఈ మధ్య కాలంలో ఆయన తదనంతరం నేను మీ అందరికీ కూడా ఇవ్వటం జరిగింది. ఓం హ్రీం ఓం. ఇది భువనేశ్వరి విద్య. ఇది బ్రహ్మ ప్రణవ ధ్యానము అంటారు. దీన్నే చింతామణి అంటారు. ఏమ్మా? ఓం హ్రీం ఓం. పూజా మందిరంలోనే కాదు, మీరు ఎక్కడున్నా కూడా ఇది మానసికంగా అనుకుంటూ ఉండి మీ పనులు చేసుకోండి. సో ఓం హ్రీం అన్న లక్షణము చేత దానిలో ఓం హ్రీం ఓం చేస్తే 4 పలుకుతాయి. ఏమ్మా? ఓం హ్రీం ఓం అంటే ఈ 4 కూడా పలుకుతాయి. ఏమిటా? ఇంతకుముందు చెప్పాను కదా, ఓం హ్రీం అంటూ ఉంటే ఓం హ్రీం ఓం మిగులుతుంది. అలానే బ్రహ్మజ్ఞానం దాన్ని అంటారు. ఓం హ్రీం అన్న లక్షణం చేస్తే దానిలో ఓం హ్రీం ఓం చేస్తే ఈ 4 చేసినట్టే 4 మిగులుతాయి నాయన అని. పుట్టి హ్రీం అన్నా కూడా చాలు అంటున్నారు. అది భువనేశ్వరి మూల మంత్రము. ఓం హ్రీం ఓం. పిణితార్థం ఏంటంటే ఓం హ్రీం ఓం. ఏమ్మా? నువ్వు అదొక్కటి చెప్పుకో చాలు. ఇది మాయా ఉపాసన కాదు. హ్రీం బీజము మాయా బీజము కదండి అంటారు. మాయా ఉపాసన కాదు, హకార రకారాలు తొలగించే బీజము ఇది. ఇది భువనేశ్వరి అమ్మవారు హా నుంచి రాని 2 తొలగించి పరానాదమైన ఈంకారములో నిన్ను ప్రవేశపెడుతుంది. ఆ జ్యోతిగా నిన్ను ప్రవేశపెడుతుంది. అంటే హ్రీం అని బిందువు దగ్గరకు వస్తావు శ్రీచక్రంలో. శ్రీం అంటూ ఈం అంటూ నిర్వికల్ప సమాధులు పొందుతావునైనా అది మాయా బీజం కాదు, నేను మాయలో ఉంచదు అని. అంతే కదా? నువ్వు సంవత్సరం అంతా చదివిన తర్వాత పరీక్ష పెడతారు. సంవత్సరం అంతా మాకు బుర్రలో ఎక్కడ గుర్తుంటాయండి అంటే ఆ సమయంలో నువ్వు అన్ని గుర్తుపెట్టుకొని రాస్తావు, పాస్ అవుతావు. అవునా? సో ఈ పరీక్ష అనేది హ్రీం బీజము. మరి నీకు సర్టిఫికెట్ ఇచ్చి లోకంలో వదిలేస్తారా? ఏం చేస్తావు? అవునా? సంఘాన్ని పాడు చేస్తావు, ఏం చేస్తావు? అవునా? ఒక బాధ్యత అనేది ఇచ్చి పంపిస్తారు, నువ్వు చదువుకున్న వాడి జాగ్రత్తగా ఉండి సంఘంలో అని. అలానే హ్రీం బీజం ఇచ్చినప్పుడు అది స్ట్రీమ్లో ప్రవేశపెడుతుంది అనేది గుర్తుంచుకో. గేట్ వే టు హయ్యర్ లోకాస్. ఎవడెవడో తెలియని వాళ్ళంతా ఏదేదో చెప్తుంటారు. మన గురు పరంపర చెప్పింది అది వినండి జాగ్రత్త. ఏమొస్తుందో వాడికి తెలియదు. అవునా? ఓం హ్రీం ఓం. అసలు ఓం అంటేనే ఎంతమందికి తెలుసు? ఎవరికి తెలియదు. ఎవరమ్మా అంత అనుభూతి చేసుకునే వాళ్ళు కొందరు ఉంటారు, అందరు కాదుగా. ఈ రోజుల్లో కొందరు నోరు మూసుకొని కూర్చుంటే అందరూ మాట్లాడటం మొదలెట్టారు. నాకు ఇది వచ్చింది, అది వచ్చింది అనుకుంటే వాడికి ఏమీ రాలేదు. పాపం తెలుసుకున్న వాళ్ళేమో తెలుసుకుని వెళ్ళిపోతున్నారు. తెలియని వాళ్ళే ఇప్పుడు మిగిలారు. అంతే కదా? ఫెయిల్ అయిన వాడు ఏమంటాడు? పేపర్ సరిగా కరెక్షన్ చేయలేదు, వాడిని తిడతాడు. వీడు అసమర్థతను వీడు ఎప్పుడు బయటపెట్టాడు. అది. సో మాయ కూడా బ్రహ్మమే అని తెలుసుకున్న వానికి మాత్రమే భువనేశ్వరి అమ్మవారి యొక్క నిత్యాన్ని తెలుసుకోవాలి, అనిత్యాన్ని తెలుసుకోవాలి. ఏది ఈ శరీరము శాశ్వతము కాదా అనేది మాయ అయితే, ఇందులో ఆత్మ కూడా ఉన్నది, నిత్యము కూడా ఉన్నది. ఈ 2 తెలుసుకున్నవాడు భువనేశ్వరి ఉపాసన, అటువంటి ఉపాసనని శుద్ధ ఉపాసన అవుతుంది.
అది శుద్ధమైన ఉపాసన అవుతుంది. ఇది దృక్కునకు, దృశ్యమునకు, పదమునకు, అర్థమునకు మధ్య ఉన్న ఆకాశ రూపాన్ని కలిగి ఉన్నది. దృక్కునకు, దృశ్యమునకు ఆకాశ రూపం కలిగి ఉన్నది అంటే ఇప్పుడు నువ్వు నేను చూసుకుంటున్నావమ్మా, మన మధ్యలో ఏముంది? ఆకాశం ఉంది. ఆకాశం ఉంటే నువ్వు నన్ను చూడగలుస్తున్నావు, నేను నిన్ను చూడగలుస్తున్నాను. ఆ ఆకాశం తీసేస్తే మనకి సృష్టి లేదు కదమ్మా. అంటే భువనేశ్వరి అమ్మవారి అణువుల మధ్యలో కూడా, మనుషుల మధ్యలో ఎక్కడ చూసుకున్న స్థలము వ్యవహారేత్ ఆకాశముగా ఉన్నది కాబట్టి ఒకరినొకరు చూసుకుంటున్నాము. ఆకాశము అంటారు. దృక్కునకు, దృశ్యమునకు, పదమునకు, అర్థమునకు, పదాలకి అర్థానికి అమ్మ అన్నాం. ఓహో అమ్మ పదము, దాని అర్థం ఏమిటి? వీడు వాళ్ళ అమ్మగారిని తలుచుకుంటున్నాడండి అంటున్నాం. రెండిటికి కూడా మధ్యలో వ్యత్యాసం ఉంది కదా. ఆ ఆకాశం ఒకటి ఉంది కదా, ఆ ఆకాశం ఉంటేనే కదా నీకు అమ్మ అనే దాని అర్థం నీకు స్ఫురణకు వచ్చింది, లేకపోతే రాదు. పక్షులు చూడండి కిలకిలా లాభాలు చేస్తాయి, అది ఎందుకు చేస్తున్నాయో మనకి తెలియదు, అవునా? సో భాష, దాని భాష ఆ పక్షులకే తెలియాలి. మనము మాట్లాడుకునేటప్పుడు దేనికైనా కూడా పక్షులు కానీ ఎవరైనా కూడా ఒక ఆకాశం మధ్యలో ఉంటుంది, అంతే కదా. సౌండ్ అంటే ఏంటి? కొద్దిగా దూరంగా కూర్చొని నేను చెప్తాను అన్నప్పుడే కదా నీకు వినిపించేది నా మాట, అవునా? సో ఇలా ఆకాశ రూపం అంతా కూడా భువనేశ్వరి అని చెప్తున్నారు. అంటే ఏమిటి? ఇక్కడి నుంచి నువ్వు చిన్నగా ఆలోచన మొదలు పెడితే పై ఆకాశాల వరకు కూడా, భూతాకాశ, తన్మాత్రాకాశ, అహంకారాకాశ, మహదాకాశాలు, అవ్యక్తాకాశ, పరాశూన్యం వరకు కూడా ఏమే నిండి ఉన్నది అని దాని తాత్పర్యం. దృష్టి అంటే కనపడేది కాబట్టి అది ఒక్కటే కాదు, పృథ్వీ కూడా భువనేశ్వరియే. పృథ్వీ అంటే భూమి, నేను నిలబడి చూస్తున్నావు కదా, మూల ఆధారం అది ఉండాలి కదమ్మా. ఏదైనా దృశ్యం చూడాలి అంటే మూలాధారం అది కూడా అమ్మవారే అంటున్నారు. కానీ దీన్ని చూస్తూ ఉంటే అనేకత లక్షణమే సచరితముగా ఉంటుంది, అంతే కదా. అంటే స్థూలముగా నువ్వు అమ్మవారిని చూసావు అంటే నువ్వు ఏంటి సచరితముగా ఉంటుంది అంటే అనేకత అనే భావంలోనే ఉంటావు, మాయలోనే ఉంటావు. మూలాధారాన్ని పై ఆకాశాలకి వస్తూ ఉంటే భువనేశ్వరి అమ్మవారి తత్వం తెలుస్తుంది అని దాని పిండిదార్థం. నువ్వెప్పుడు మూలాధారం దగ్గర ఆగిపోకూడదు. ఆకాశమే బ్రహ్మ, నీ చూపు ఎప్పుడు ఆకాశం పైన ఉండాలి అని తల ఎత్తుకుని జీవించటము అంటే అది అర్థం, అంతేగాని భౌతికంగా దాని అర్థం తీసుకోవద్దు. యోగులందరూ తల ఎత్తుకుని జీవిస్తారు, ఉంటారు, ధ్యానం చేస్తారు, ఆ పై ఆకాశాలు చూస్తారు, మూలాధారాల నుంచి చూడరు. సచరితముగా ఉంటుంది, అనేకత అనే భావన పెట్టుకుని ధ్యానం చేయరు హిమాలయాస్ లో. ఆకాశ దృష్టితో, కేచరి దృష్టితో హ్రీంకారము చేస్తే మంచిదని చెప్పారు. నేను కేచరి ముద్ర ఇచ్చాను కదమ్మా, కేచరి ముద్ర పెట్టి ఏమ్మా అది నేను చెప్తాను అమ్మా. కేచరి ముద్ర, కేచరి దృష్టితో హ్రీంకారం చేస్తే, కేచరితో హ్రీంకారం చేయమని చెప్పారు, చేస్తే మంచిది అని చెప్పారు. ఎందుకు అంటే పృథ్వీ మీద చూస్తే ద్వంద్వ దృష్టి వస్తుంది. పృథ్వీ దృష్టి అదే మనోప్రాణ దృష్టిలో ధ్యానంలో చెప్పాను కదా, దృష్టి ఎలా ఉండాలి? పార్శ్వ దృష్టి, అధో దృష్టి, ఊర్ధ్వ దృష్టి ఇలా ఉంటుందని చెప్పాను కదా. ధ్యాన క్లాస్ వినండి, లింక్స్ వినండి అమ్మా, అవన్నీ వినండి, మీకు తెలుస్తాయి. మళ్ళీ మేము చెప్పాం, నాకు టైం లేదు, నాకున్నదే నా శ్వాస. మళ్ళీ పోయిన శ్వాస గురించి వెంట పరిగెత్తను. ఇలా నేను ఒకటికి 2 సార్లు నేను చెప్పలేను, నాకు ఓపిక లేదు. అందుకే మీరు అది అన్నీ వినండి. యూ ఫాలో మీ అంటారు. అది ఫాలో అంటే ఏమిటి? గురువుని ఫాలో చేయటం అంటే ఊరికి ఆయన అడుగుల్లో అడుగు వేయటం, స్థూలంగా రావటం అని కాదు. ఆయన్ని సూక్ష్మతమములో కూడా ఆయన వెంటనే ఉండాలి, ఆయన వెంటనే ఉండాలి. ఆయన ఏం చెప్పాడో అది మనం
ఎప్పుడు గమనిస్తూ ఉండాలి ఆయన ప్రతి పదము ఏం చెప్పాడు. అది అటువంటి వాళ్ళు సత్శిష్యులు అంటారు, సద్గురువులు అంటారు ఆ గురు పరంపరని. అంతేగాని ఇప్పుడున్న ఇటువంటి శిష్యులు కాదు. ఏమ్మా? అంటే మీరని కాదమ్మా, అసలు మామూలుగా ఎప్పుడు మీరు ఎక్కడ గురు పరంపర చూసినా అంతే కదా. వాడోడు క్రియాయోగం 40 రోజుల్లో నేర్పేసేయని మొత్తం మేము చేసుకుంటాం అన్నాడు. వాడా నా శిష్యుడు? వాడికి సృష్టి రహస్యం అంతా చెప్పాలా? అవునా? క్రియాయోగం ఏమిటి? ఎంత రహస్యము, శ్రీ విద్య ఎంత రహస్యము. ఎవడు పడితే వాళ్ళు టామ్, డిక్ అండ్ హ్యారీస్ అందరూ వస్తుంటారు. అది చెప్పండి, ఇది చెప్పండి. ఎందుకు చెప్పాలి మేము? అవునా? పిచ్చివాడి చేతిలో కత్తి ఇచ్చినట్టు ఉంటుంది. వాడు నాతాలే నరుకుతాడు. వరాలు కూడా అంతే కదమ్మా, దేవుడు ఇస్తున్నాడు అందరికి. ఈ చిన్న లాజిక్ అర్థం చేసుకోరు. ఏమన్నా అంటే ఆయనకు పొగరండి, ఆయనకే తెలిసినట్టు మాట. అవును, నాకు అన్నీ తెలుసు. అలానే అన్నీ తెలియవు కూడా. ఏమంటావు? నేను నిరాకారము, నిరీశ్వరము, అందుకే నిరీశ్వరానంద. అన్నీ తెలుసుకున్నప్పుడు అమ్మవారు నాకు కిందకి తీసుకొచ్చి ఆనందగణ అని చెప్పి, అరే నువ్వు దీని గురించి చెప్పురా అన్నప్పుడు ఆ నిరీశ్వరత్వం పోయి ఈశ్వరత్వం వస్తుంది. మళ్ళీ నాకు ఇది అయిపోగానే నాకు అవసరం లేదు నిరీశ్వరం, నాకు ఇవన్నీ ఎందుకమ్మా అంటాను అమ్మవారిని. నాకు ఎందుకమ్మా ఇవన్నీ చెప్పుకుంటూ కూర్చొని, నాన్నగారు చెప్పారు కదా. నేను అనుభవంలో ఉంటాను కదమ్మా, అనుభవంలో నుంచి ఎందుకు వస్తాను నేను? మళ్ళీ థియరిటికల్ పార్ట్లో ఎందుకు వస్తాను? నోబడి విల్ కమ్, అంతే కదా. ఇప్పుడు నీకు బాల్యం ఇస్తానమ్మా, అప్పుడు మేము చాలా కష్టపడ్డామండి అంటే అదే జీవితం మళ్ళీ ఇస్తానంటే నువ్వు తీసుకుంటావా? తీసుకోవు కదా. ముందుకు వెళ్ళిపోతున్నాం కదా, మళ్ళీ వెనక్కి ఎందుకు? అది. సో ఎందుకు అంటే పృథ్వీ మీద చూస్తే ద్వంద్వ దృష్టి వస్తుంది, రాగద్వేష దృష్టి కూడా వస్తుంది. అందుచేత పృథ్వీని చూసి భువనేశ్వరి అన్న ఉపాసన చెయ్యకు. అంటే కోరికలు, సంకల్పాలు పెట్టుకొని ఈ భువనేశ్వరి అమ్మవారిని ఉపాసన చెయ్యకు. పృథ్వీ లక్షణాలతో రూపరస గంధాలు పెట్టుకొని ఇటువంటి ఈ దశమహావిద్యల్లో ఈ భువనేశ్వరి అమ్మవారిని ఉపాసన చెయ్యకు నాయనా. ఈ తల్లి ఇంతకంటే గొప్పవి ఇచ్చేవి. నువ్వు కూడా ఆ తల్లి యొక్క ఆ స్థితిని చేరుకో, అంతే కదా. రాజు దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతాం? గడ్డి అడుగుతాం ఆ పశువులకి. రాజా మీ దయ అంటే అయిపోయేది కదా, అవునా? ఆ స్థితిలో ఉండు నాయనా అని చెప్తున్నారు పిండితార్థం. ఆకాశ దృష్టితో ఆకాశాన్ని చూస్తూ శూన్యమే భువనేశ్వరి అని చేయుట శుద్ధ ఉపాసన. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, నిరీశ్వర. అమ్మా ఏముందమ్మా అడగడానికి, నువ్వు ఇచ్చేది ఏముంది, నేను పుచ్చుకునేది ఏముంది, ఇద్దరం ఒకటే కదా, ఎవరికి ఎవరు ఇవ్వాలి అన్న దృష్టి నిరీశ్వర స్థితి, నిరాకార స్థితి, అంతే కదా. నిర్వికల్ప సమాధుల్లో ఇంకా నువ్వు కోరుకునేది ఏముందమ్మా? ఆ నిర్వికల్పం కూడా, అది కూడా వదులుకోవాలి అంటాడు. అది అందుకే కృష్ణుడు ఏమన్నాడు? కర్తవ్యే వాదికారస్తే అన్నాడు. ఇక్కడ నువ్వు కోరేది ఏమి లేదు, నేను ఇచ్చేది ఏమి లేదు నాన్న, నేను ఇచ్చినా అది కొంతకాలమే ఉంటుంది. సో ఇదంతా అనిత్యలు, అది తెలుసుకో. నీ అంతటి నువ్వే అడుగు తినే బుద్ధి నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు, నేను దర్శనం ఇచ్చినప్పుడు అడగవు. అర్థమైందా? అది శుద్ధ ఉపాసన అంటారు. సత్ అని దేన్ని చెప్తున్నామో, చిత్ అని దేన్ని చెప్తున్నామో, ఆనందము అని దేన్ని చెప్తున్నామో అవన్నీ కలిపితే ఎవరు? భువనేశ్వరి. సత్ నువ్వు దండం పెట్టాలి అన్నా నేనే. చిత్ చిత్తము, నీకు ఏ కోరికలు వచ్చినా ఏది వచ్చినా రెండు అది, ఆ చిత్తు కూడా నేనే ఇస్తాను. ఈ రెండిటి యొక్క కలయిక సత్ చిత్ కలిసినప్పుడు ఆనందం వస్తోంది, అది కూడా నేనే అని చెప్తున్నారు. లయంలో కూడా సాక్షిగా ఉండే ఏక సాక్షియే భువనేశ్వరి. లయము అవుతుంది కదా, నువ్వు లయం అయిపోయినప్పుడు సాక్షి ఎవరు? ఆ తల్లియే. ఆమె నీలో నీ ఆత్మని తనలో కలుపుకొని లయం ఇస్తుంది. లయాన్ని ప్రసాదించేటప్పుడు దానికి సాక్షి మాత్రంగా ఎవరున్నారు అంటే ఆ తల్లియే సాక్షి, దేవుడే సాక్షి అంటుంటాం చూడండి మనం. ఇక అన్యాయం జరిగినప్పుడు ఏమంటావు? పోన్లేండి, ఇవన్నీ నేను ప్రూవ్ చేయలేను, కానీ భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడు చూసుకుంటాడు అని నువ్వు అంటావే. అలా లయములో కూడా సాక్షిగా ఉండే ఏకసాక్షి భువనేశ్వరి. ఉపనిషత్తుల్లో దీనిని పరోప రియసి పరోప రియసి విద్య అంటారు. పరోప రియసి విద్య అని కూడా అంటారు. అక్కడ ఆకాశవై బ్రహ్మ, పరోప
పరోపరియసి అంటే ఆకాశమే బ్రహ్మ. నువ్వే ఆకాశమైనప్పుడు నువ్వు కోరుకునేది ఏముందమ్మా? పిచ్చివాడా పిచ్చిదానా? నువ్వే అమ్మవారు అయినప్పుడు నీకెందుకమ్మా ఈ దరిద్రం, అడుగుతునే దరిద్రం అని చెప్తున్నారు ఇక్కడ. ఎంత బాగా చెప్తున్నారు చూడండి. అన్న లక్షణము ఆకాశమై బ్రహ్మ అన్న లక్షణము. ఆకాశమే ఈశ్వరము. ఈ ఆకాశమే ఈశ్వరం. ఆయన కరుణలు ఉంటే వర్షాలు పడతాయమ్మా, పంటలు పండుతున్నాయి, తింటున్నాం. అదంతా ఈశ్వరము. ఆ భువనేశ్వరి అమ్మవారి యొక్క కరుణ. ఆమె ఆగ్రహం వచ్చినా అంతే, అనుగ్రహం వచ్చినా కూడా అంతే. ఇబ్బడి దిబ్బడిగా ఇస్తుంది. లేదు అంటే ప్రళయం సృష్టిస్తుంది. మనం సృష్టించింది కదా కనకదుర్గ అమ్మవారు విజయవాడలో. అలా ఏం ఆగ్రహం ఎందుకు వచ్చిందో, సో జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిక చేస్తుంది అమ్మవారు. అంతా అయిపోయిన తర్వాత నువ్వేం చేస్తావమ్మా? జాగ్రత్తగా ఉండటంలో తప్పులేదుగా, ధర్మంగా ఉండటంలో తప్పులేదు కదమ్మా. అదే ఉపాసన. నువ్వు ధర్మాన్ని ఉపాసన చేసినా భువనేశ్వరియే, అధర్మాన్ని ఉపాసన చేసినా ఆమెయే. అధర్మము అంటే దానికి వచ్చే ఫలితాలు కూడా అలానే ఇస్తుంది. తాత్కాలికంగా ఆనందం వచ్చిన తర్వాత దుఃఖమే మిగులుతుంది, జీవితాంతం మిగులుతుంది. గుర్తుంచుకో అంటుంది అమ్మవారు. అందుకే నాకు ఏది శ్రేయస్సో అదే ఇవ్వు తల్లి, నీ దయ ఉంటే చాలు కదా నాకు అని అనుకో, అయిపోయింది. ఇంకెందుకు నీకు? అది ఆకాశమే ఈశ్వరము, ఈశ్వరమే భువనేశ్వరి. ఆమె హ్రీంకారాసన గర్భితానలసికాం సౌం క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినోత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సద్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాహం శ్రీచక్ర సంచారిణి. అమ్మ ఇక్కడికి ఈ భువనేశ్వరి విద్య అయిపోయిందమ్మా. అందుకే అమ్మవారికి నమస్కారం చేస్తాం. నాకు తోచిన భక్తిలో పాట పాడి ముగిస్తున్నాను. ఇంకా ఈ జీవితంలో మళ్ళీ ఈ భువనేశ్వరి విద్య మళ్ళీ చెప్పే అవకాశం నాకు ఇస్తుందో ఇవ్వదో తెలియదు. ఇక్కడికి ఈ భువనేశ్వరి విద్య పరిసమాప్తమైంది.